సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ట్రాఫిక్ సిఐ మురళి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని, యువత తమ భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలను లోనవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలందరికీ కూడా మా సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలియజేస్తున్నది ఏమనంటే, ఈరోజు డిసెంబర్ 31 కాబట్టి ఈ నూతన సంవత్సరంకి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చేసే క్రమంలో ఎవరు కూడా తాగి వాహనాలు నడపకూడదు. తాగి వాహనాలు నడిపి రోడ్లపైకి వచ్చినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మొత్తం రోడ్ల మీదనే పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగి వాహనాలు నడిపి కోర్టుకు వెళ్ళి ఫైన్లు కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము కోరుతున్నాము. అదేవిధంగా తాగిన తర్వాత టూ వీలర్ల పైన ఓవర్ స్పీడ్ నడపడం కానీ, ట్రిపుల్ రైడింగ్ నడపడం కానీ చేసి మీరు ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది చేస్తుంటారు, ఇది టూ వీలర్ వెహికల్ నడుపుతూ స్టాండ్ని కిందికి పెట్టి ఫైర్ని రైజ్ చేయడం కానీ, అది చేసినట్లయితే తప్పకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సైలెన్సర్లు పెట్టి, మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సౌండ్ పొల్యూషన్ పెట్టినట్లయితే వాళ్ళపైన నాయిస్ పొల్యూషన్ కింద కేసులు చేసి వెహికల్ని కూడా టెంపరీ సీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీరు హ్యాపీగా వేడుకలు జరుపుకోవాలి, కానీ ఇటువంటి న్యూసెన్స్ తోటి వాళ్ళకు పక్క వాళ్ళకు ఇబ్బంది కలిగించి మీరు ఇబ్బందులు పడొద్దని మా సిద్దిపేట ట్రాఫిక్ తరఫున మేము తెలియజేస్తాం.